కార్తీక మాసంలో దీపారాధనకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టే సమయంలో పఠించవలసినటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. కార్తీక పూర్ణమి నాడు దీపాలను వెలిగించి ఆ దీపంలో దామోదరుని గాని త్రయంబకుని గాని ఆవాహన చేసి ఈ క్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసే శ్లోకాల వల్ల మరింత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. దీపానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందుకే దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని ప్రతినిత్యం దీపారాధన వెలిగిస్తూ చదువుతారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చదవవలసినటువంటి ఒక శ్లోకం ఉంది. అది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతిత్వం శపచాహి విప్రాః. అంటే చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి, ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవి కూడా ఈ దీపం వెలుతురిని దర్శించగానే మరుజన్మంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. వైదిక ధర్మాన్ని నమ్మక కేవలం తన సుఖం కోసమే కర్మలను ఆచరించేటటువంటి వాడు కూడా ఈ దీపకాంతి ప్రసరించడం చేత అభ్యున్నతి కలిగి మరుజన్మలో వేదము నేర్చి లోకోపకారి అయి ఉన్నతమైనటువంటి జన్మలు పొంది ఉద్ధరింపబడాలి అని దీని అర్థం. ఇవి తెలుసుకున్నటువంటి కొంతమంది భక్తులు ప్రతిరోజు పూజా కైంకర్యాలతో కాకుండా పౌర్ణమి రోజు, అందులో కార్తీక పౌర్ణమి రోజు విశేష పూజలు చేస్తూ తులసి అలాగే ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులతో ఈ శ్లోకాన్ని చదువుతూ దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, జ్ఞానజ్యోతి అవతారంగా కూడా ఈ దీపాన్ని భావిస్తారు.